విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తం 838 ఓట్లలో ఎటు నుంచి ఎలా చూసుకున్నా టీడీపీ కూటమి ఓట్లు 250కి మించి లేకపోవడం విజయం సాధించాలంటే ఖచ్చితంగా మరో 150 ఓట్లు కావలసి రావడంతో ఈ కీలక టైంలో ఏం చేయాలి అనేది టీడీపీ కూటమి పెద్దలు మదనపడుతున్నారు. ఇప్పటికే వైసీపీ అలర్ట్ అయిపోయింది. జగన్ నేరుగా రంగంలోకి దిగారు. తమ పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులను క్యాంపుకు తరలించారని అంటున్నారు. ఇక మరి కొంతమంది మిగిలిన వారు కూటమి వైపు వస్తామని అంటున్నా ఎంత చూసుకున్నా టైట్ గానే పొజిషన్ ఉందని అంటున్నారు. ఇంతటి హై రిస్క్ చేసినా ఒకవేళ ఓటమి పాలైతే పూర్తిగా అబాస్పాలవుతామన్న ఆందోళన కూడా కూటమి నేతల్లో ఉంది. ఇంత చేస్తే జస్ట్ ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం భారీ స్థాయిలో అధికార దుర్వినియోగం చేసి ఫిరాయింపులకు తెరతీసిన ఫలితం అనుకూలంగా రాకపోతే వైసీపీని కోరి పెంచిన వాళ్ళమవుతామని కూడా ఆలోచిస్తున్నారు. అదే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే వైసీపీ గెలిచినా అది ఒంటి చేత్తో చప్పట్లుగానే మిగిలిపోతుందని, ఆ గెలుపుకి ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. ఇంత తొందరలోనే ఒక ఎన్నికకు కోరి ప్రతిష్టాత్మకం చేసుకుని వైసీపీతో ఢీకొట్టి ఓటమి తెచ్చుకుంటే వైసీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని జనాల్లో కోరి చెప్పి ఆ పార్టీ బలాన్ని పెంచినట్లవుతుందని భావిస్తున్నారట. అదే సమయంలో వైసీపీ క్యాడర్లు కూడా కొత్త ధైర్యాన్ని పెంచిన వారమవుతామని కూడా ఆలోచిస్తున్నారట. అందుకే కూటమిలోని 3 పార్టీల ముఖ్యులతో ఒక కూటమిని టీడీపీ అధినాయకత్వం వేసింది. ఈ కమిటీ మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి, విశాఖ రూరల్లో, ఏజెన్సీలో, అర్బన్ లో ఎన్ని ఓట్లున్నాయి, వారిలో ఎంతమంది సానుకూలంగా కూటమి వైపు ఉన్నారు అన్నది అన్ని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని కోరినట్లుగా చెప్తున్నారు. మరోవైపు చూస్తే కూటమిలో ఉన్న కొందరు నేతలు పోటీకి సై అని అంటుంటే మరికొందరు మాత్రం వద్దు అని అంటున్నారు. ఇక పోటీకి అంటూ దిగితే ఖచ్చితంగా క్యాంప్ పాలిటిక్స్ ని కొనసాగించాలి. దానికి కావలసిన అర్ధబలం, అంగబలం ఎవరు సమకూరుస్తారు, ఎవరు మేమంతా చూసుకుంటామని పూచికత్తిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. ఏదేమైనా వైసీపీ వైపు చూసుకుంటే ఆ పార్టీ అభ్యర్థిగా ఈ నెల 12న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మరోవైపు 2 రోజులు మాత్రమే నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి గడువు ఉంది. కూటమి 2 రోజుల్లో ఏదో ఒకటి తేల్చుకోకపోతే మాత్రం వైసీపీకి ఇది గోల్డెన్ ఛాన్స్ అని అంటున్నారు. బొత్స ఏకగ్రీవంగా గెలిచి పెద్దల సభలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.